మనం జ్యోతిష్ శాస్త్రంలో డిసెంబర్ నెల గురించి చెప్పుకుందాం. డిసెంబర్ నెల గురించి ఒకసారి మనం వివరంగా మాట్లాడదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అసలు మీకు ఉండాలని కోరుకుంటూ డిసెంబర్ నెలలో పుట్టిన వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు అంటే డిసెంబర్ నెలలో ఎంత యోగాన్ని ఇస్తుంది, ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి వివరంగా మాట్లాడుకుంటే, డిసెంబర్ నెలలో పుట్టిన వారు మంచి తెలివి కలగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మంచి సూర్పు దుప్పులు అంటే అందంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏది చేద్దామన్నా చేయాలనుకున్నా కూడా వీరు అనుకూలమైన ఫలితాలతో ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. దైవిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఏ కార్యక్రమాలు చేయాలన్నా దైవిక ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఈ నెలలో ఏ కార్యక్రమం అనుకున్నా, ఏం చేసుకున్నా కూడా వారు అనుకూలంగానే ఉంటుంది. అంటే ఏ పని చేద్దామన్నా, ఏం చేసుకోవాలన్నా కూడా అనుకూలమైన నిర్ణయాలు కానీ, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరి వ్యక్తిగత జీవితం చూద్దాం. వీరు తొందరగా కోప్పడే తత్వాన్ని కలిగి ఉంటారు, కానీ మనసులో ఏది పెట్టుకోరు. బోలాశంకర్లుగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ పని ఏదన్నా ఉన్నా కూడా బయట కొట్టే లోపల కొట్టే తత్వంలో అయితే ఉండవు. వీరు ఎక్కువగా సాధ్యమంత వరకు కూడా బోలాశంకర్లుగా ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా వారు ముందుకు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదన్నా చేయాలనుకున్న విషయంలో మాత్రం కొంత ప్రయత్నాలు పూర్వకంగా చేసే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వారికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, వీరి వివాహం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ప్రేమ వివాహం అంటే ఇష్టపడ్డ వ్యక్తులతో వివాహం అవడం, లేదా తల్లిదండ్రులు ఒప్పించి వివాహం అవడం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు కానీ, వివాహపర విషయాల్లో కానీ కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎవరినైతే ప్రేమించారో, ఎవరితో అయితే ఉందాం అనుకుంటారో ఆ విషయాల్లో కొంత మంచి ఫాలోఅప్ చేసుకోవడం కానీ, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి వివాహపరంగా అయితే మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. సంతాన స్థానం కూడా చాలా అనుకూలంగా ఉందండి. అంటే సంతాన విషయంలో కూడా వీరికి అనుకున్నంత సంతానం కలగడం కానీ, సంతాన విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వీరి జీవితంలో వృత్తి వ్యాపార విషయాల్లో చూసుకుంటే, వీరు 22 సంవత్సరాల కాడి నుంచి వీరు కష్టపడడం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదన్నా పని చేసుకున్నా, చేయాలనుకున్నా కూడా 22-25 సంవత్సరాల్లో స్థిరంగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు వద్దన్నా కాదన్నా వీరి జీవితాంతం కూడా స్థిరంగా ఈ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాల్లో కాస్త ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత ముందుకెళ్ళడానికి కానీ అవకాశం కలిగి ఉంటారు. 29 సంవత్సరం 32 సంవత్సరం కానీ వీరి జీవితంలో మంచి స్థానాల్లోకి వెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత 37 సంవత్సరం కానీ వీరి జీవితంలో ఏది పట్టుకున్నా బంగారం అయ్యే అవకాశం, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరి జాతకంలో వృద్ధాప్యం మాత్రం కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది కలిగించే అవకాశాలు, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. దైవిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇందా చెప్పినట్టు ఒక గుడో, గోపురానికో, సేవా సంస్థలకో కొంత మనీని స్పెండ్ చేసే అవకాశం ఈ యొక్క డిసెంబర్ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.